హాయ్ హలో హౌ ఆర్ యూ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ మధు టాక్స్. సో ఈరోజు చిన్న వీడియోతో అయితే వచ్చాను. సో ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా, సో దానికోసం ఇంట్లోనే మనం హ్యాండ్మేడ్ లైక్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ మనకి ఇంట్లో అవైలబుల్ ఉన్న వాటితో ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది అయితే చూపించబోతున్నాను. ఒక 2-3 వెరైటీస్ చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో మోస్ట్లీ టైమ్ ల్యాబ్స్లో పెట్టాను బికాజ్ ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే కదా, హ్యాండ్మేడ్ అంటే కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. సో అంతా చూపించలేను, సో దట్ టైమ్ ల్యాబ్స్లో పెడితే ఈజీగా మీకు అర్థమవుతుందని. అండ్ ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఇంట్లో ఉన్న ఐటమ్స్ అంటే పూసలు అలాంటివి చిన్న చిన్నవి చూపిస్తున్నాను, మనం ఏవి యూజ్ చేసుకోవచ్చు అని. ఇక్కడ వచ్చేసి ఉలెన్స్ అనమాట. సో మనకి తాడులాగా కట్టడానికి ఈ ఉలెన్స్ని డిఫరెంట్గా ఎలా తయారు చేసుకోవచ్చు అని ఇక్కడ చూపిస్తున్నాను. సో ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇలాగా. సో ఇది అందరికీ తెలుసు, బట్ మనం ఎందుకులే బయట తెచ్చేసుకుందాం అలా అనుకుంటూ ఉంటాం కాబట్టి, ఇంత కష్టం ఎందుకు అనుకుంటాం కాబట్టి మోస్ట్లీ ఇలాంటివి ఈ మధ్యకాలంలో ట్రై చేయట్లేదు. సో నేను మా బాబుకి యాక్చువల్గా తన స్కూల్లో ఈవెంట్ లైక్ సెలబ్రేషన్ చేస్తున్నారు ఫ్రెండ్షిప్ డేది. సో కొన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అండ్ వైట్ ఆర్ రెడ్ డ్రెస్ కోడ్ వేసి పంపించమన్నారు. సో నేను వచ్చేసి ఎందుకు ఇలాగా లైక్ న్యాచురల్గా ట్రై చేసి హ్యాండ్మేడ్ చేసి పంపిద్దామని నా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్తో ఇలా చేస్తున్నాను. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇలాగా మనం ముందుగా ఉలెన్ని ఒక టూ లేయర్స్ ఆర్ 3 లేయర్స్, చిన్నపిల్లలు కాబట్టి చిన్న చేతులు ఉంటాయి, సో అందుకని 2 లేయర్స్ తీసుకున్నాను. అదే మీరు పెద్దవాళ్ళకి అనుకోండి, కొంచెం మందంగా లావుగా కావాలి అనుకుంటే ఒక 3 లేయర్స్ ఉలెన్ తీసుకోండి. ఇక్కడ 2 లేయర్స్ నేను 3 తీసుకున్నాను బికాజ్ ఇలా అల్లడానికి జడ అల్లినట్టు అల్లడానికి ఈజీగా వస్తుంది. అండ్ దానికి ఇలా ఇంట్లో ఏదైనా పూసలు అవైలబుల్ ఉంటే ఇలా అల్లేసుకుంటే అయిపోతుంది. సో స్టార్టింగ్ నాట్ అండ్ ఎండింగ్ కూడా మనం ఇలాగ ముడేసేసి క్లోజ్ చేసేస్తే ఈజీగా సింపుల్గా అయిపోద్ది. ఈవెన్ మనకి బయట దొరికే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కూడా ఆల్మోస్ట్ మనకు ఉల్లన్తో చేసినవే ఉంటాయి కదా. సో ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ మా బాబు అయితే చాలా హ్యాపీ అయ్యాడు. సో మమ్మీ చాలా బాగా చేసావు అనేసి హ్యాపీ అయ్యాడు. చూడాలి రేపు ఎవరెవరు కడతాడో వాడి ఫ్రెండ్స్కి. వాడి ఫ్రెండ్స్ లిస్ట్ అయితే చాలా పెద్దగా చెప్పాడు, బట్ కొన్ని ఇచ్చి పంపించమన్నారు కాబట్టి నేను ఇలాగా చిన్నగా అయితే ట్రై చేసి పంపించాను. ఇదిగోండి క్యూట్గా అయితే ఇలా బాగుంటుంది. అండ్ చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ పూసలు అలాంటివి కాకుండా సింగిల్ పూసలతో అలా పెట్టాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్లూ కలర్లో తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి క్రోచెట్ ఉంటుంది, అంటే ఉలెన్ అల్లే వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది. లైక్ స్వెటర్స్ ఆర్ ఉలెన్ అల్లడం అలవాటు ఉన్న వాళ్ళకి ఈ నీడిల్స్ గురించి తెలుస్తుంది. సో ఈ నీడిల్స్తోనే మనం అల్లుతాం. సో నాకు ఎప్పటి నుంచో అలవాటు ఇది, లైక్ అందుకని ఈ నీడిల్స్ నా దగ్గర ఉన్నాయి. సో దాంతో కూడా ఇలా ఈజీగా అల్లేయచ్చు అని చూపిస్తున్నాను అనమాట. ఎవరికైతే ఉలెన్ అల్లడం అలవాటు ఉంటుందో వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది ఇది. సో డార్క్ కలర్ ఉలెన్ తీసుకున్నాను కాబట్టి ఒక వైట్ బీడ్ ఒకటి తీసుకుని దాంట్లోకి ఉలెన్ని పంపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఉలెన్ మనకి మెత్తగా ఉంటుంది కాబట్టి అంత త్వరగా వెళ్ళట్లేదు. సో పిన్తో పుష్ చేస్తున్నాను అనమాట. సో ఫైనలీ మనకి పూసలోకి ఉలెన్ అయితే వచ్చేసింది బీడ్లోకి. సో ఇప్పుడు ఆ బీడ్ని ఆ పూస ఒక లేయర్ ఎక్కించాం కాబట్టి దాంతోపాటే అల్లుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంకెక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. సో అల్లేస్తాం కాబట్టి చాలా పర్ఫెక్ట్గా అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఎక్కడ ఊడిపోతుందేమో పూస అన్న ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. సో ఫైనలీ ఇలా ఎండ్కి కూడా మనం ముడేసేసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఈజీగా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చార్ట్స్ ఏమన్నా ఇంట్లో ఉంటే, చిన్నపిల్లలు ఉంటే ఆబ్వియస్లీ ఖచ్చితంగా అవసరం పడతాయి బికాజ్ వాళ్ళకి చిన్న ప్రాజెక్ట్స్ ఇస్తుంటారు. వాళ్ళకి అనుకోండి కానీ పేరెంట్స్తో చేయిస్తారనమాట, దగ్గరుండి మనమే చేయించాలి కాబట్టి. మా వాడు ఇప్పుడు UKG. సో వాడు చేయడమేమో కానీ వాడికి ఇచ్చే ప్రాజెక్ట్స్ అని మేము చేయాల్సి వస్తుంది పేరెంట్స్, నేను మా హస్బెండ్. సో ఇక్కడ చిన్నగా ఫ్రెండ్ అని రాద్దామని ట్రై చేశాను. సో ఇది కూడా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వచ్చింది. సో పిల్లలకి గుచ్చుకోవడం అలాంటివి లేకుండా ఈజీగా ఉంటుంది. నా దగ్గర ఎల్లో చార్ట్ ఉంటే సో దాన్ని ఒక 2 లేయర్స్గా స్టిక్ చేసి మళ్ళీ అలా ఒక షేప్లా కట్ చేసి ఇదిగోండి ఇలాగా చేశాను. అండ్ ఉలెన్ది ఆల్రెడీ ఇందాక బ్లూ కలర్ ఎలా అయితే అల్లానో ఇది కూడా సేమ్ అలాగే అల్లేసాను ఉలెన్తో, బట్ వెరైటీ డిఫరెంట్ అనమాట. సో మనం ఇలా చార్ట్ మీద చేసేసి ఫ్రెండ్స్ అని రాసాం. ఫ్రెండ్స్ ఆర్ మీకు ఏది రాయాలంటే అది మీ ఇష్టం. సో ఫ్రెండ్షిప్ డే కాబట్టి నేను ఇలా ఫ్రెండ్ అని రాస్తున్నాను. ఫెవికాల్ ఆర్ ఫెవిస్టిక్ దీంతో స్టిక్ చేసేసామంటే ఈజీగా ఉలెన్ స్టిక్ అయిపోద్ది, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది.
సో కొంచెం డ్రై అవ్వడానికి పక్కన పెడదాం. సో సేమ్ నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ మోడల్. అలాగే చార్ట్ తీసుకుని సేమ్ అలాగే రాయాలి, లైక్ ఫ్రెండ్స్ అని రాయడానికే. బట్ దీనికి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా సైడ్స్కి హోల్ పెట్టాను చూడండి. మీ దగ్గర పల్చగా ఉన్న చార్ట్ ఉందనుకోండి, ఒక 2-3 లేయర్స్ స్టిక్ చేసి అప్పుడు కట్ చేసుకోండి షేప్. సో దట్ ఒక మంచిగా థిక్ లేయర్ లాగా బాగా స్టిఫ్గా ఉంటుంది మనం ఇలాంటి ఐటమ్స్ చేసినప్పుడు. సో అది ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, హ్యాండ్మేడ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే ఇలా రెడీ అయిపోయాయి. సో మీ అందరికి కూడా నచ్చాయి అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధు టాక్స్. టేక్ కేర్ ఆల్, బాయ్. అండ్ అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.